సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఉప సర్పంచుల సంఘ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. గ్రామ సర్పంచులకు సమానంగా ఉప సర్పంచులకు సైతం ప్రాధాన్యతతో పాటుగా సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. మహిళలు సర్పంచులుగా ఉన్న చోట పురుషాధిపత్యం లేకుండా చూడాలన్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. నా పేరు జాదవాజయ్, ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తిక్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం జిల్లా కలెక్టర్లందరికీ ప్రతి మండల అధ్యక్షులు ఉప సర్పంచ్లందరూ కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మా హక్కులు ఏంటంటే మేము కూడా ప్రజలతో ఓట్లేసి గెలిచిన వాళ్ళము. మాకు కూడా ప్రతి గౌరవ వేతనం కింద మాకు 5,000 వేతనం ఇవ్వాలని, అలాగే వార్డు సభ్యులకు 3,000 వేతనం ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. అలాగే తీర్మానాలపైన సర్పంచ్ సెక్రటరీ కాకుండా ఉప సర్పంచ్ ఖచ్చితంగా ఉండాలని, అలాగే మన శిలాఫలకాల పేర్లకు కూడా మా పేరు ఖచ్చితంగా ఉండాలని మేము కలెక్టర్ గారిని విన్నవించడం జరిగింది. అలాగే ప్రతి వార్డు సభ్యుడు కానీ ఉప సర్పంచ్ కానీ ప్రతి హాజరై ఈ మన కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. నా పేరు పద్మం రామచంద్ర రెడ్డి, ఆదిలాబాద్ డిస్టిక్ ఉప సర్పంచుల ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. నేను ఇప్పుడు మన ఎమ్మెల్యేకు ఉంటుంది గౌరవ వేతనం. ఆయనసుగా ప్రజలతోటి ఎన్నుకోబడినాడు. మేమ్స్గా ఇప్పుడు వార్డు సభ్యునిగా మేమ్స్గా ప్రజలతోటి ఎన్నుకోబడినాము. ఆ తర్వాత మళ్ళీ వార్డు సభ్యులతోటి మళ్ళీ ఉప సర్పంచ్ అయ్యాము. మేము 2 సార్లు ఎన్నికయ్యాము. మాకుగా గౌరవ వేతనం కావాలని, మా వార్డు సభ్యులకు 3,000 రూపాయలు, మాకు 5,000 రూపాయలు గౌరవ వేతనం కావాలని ఇప్పుడు మా డిస్టిక్ ఉప సర్పంచులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము. కలెక్టర్ గారుగా మాకు సానుకూలంగా వ్యవహరిస్తారని మేము అందరము ఉప సర్పంచులందరము కోరుకుంటున్నాము. మాకు ప్రతి సచివాలయంలో మా సచివాలయంలో మాకు గౌరవం ఉండాలి. ఉప సర్పంచులకు కానీ వార్డు మెంబర్లకు కానీ మా అందరికీ గౌరవం తోటి ప్రతి దాంట్లో మాకు కమిటీలలో వైస్ చైర్మన్గా ఉండాలని కోరుకుంటున్నాము. ఇది శిలాఫలకాలలో మా పేరు, మా వార్డులో పనిచేస్తే వార్డు మెంబర్ పేరు, మా విలేజ్లో పనిచేస్తే ఉప సర్పంచుల పేరు, అందరూ పేర్లు ఉండాలని మేమందరము ఉప సర్పంచులం అందరము కోరుకుంటున్నాము. కాబట్టి మా హక్కులని సాధించుకోవాలని